ఇదేదో మొక్కిబడిగానో ప్రచారం కోసం జరుపుకున్న సదస్సు కాదు. ఉద్యోగుల భవిష్యత్తు దిశానిర్దేశాన్ని నిర్ధారించే సదస్సుగానే మనందరం భావించాలని చెప్పి సందర్భంగా మీ అందరికీ మనవి చేయడం జరుగుతూ ఉంది. ఇవాళ మనకు రావాల్సిన బకాయిలని దయతో అడగాల్సిన అవసరం లేదు, మన హక్కుగా భావించి అడగాల్సిన పరిస్థితి ఉంది. ఇవాళ మనం గట్టిగా అడిగితే ప్రభుత్వానికి కోపం వస్తుంది, మౌనంగా ఉంటే ప్రభుత్వాలు స్పందించట్లేదు. మనం మౌనం వహిస్తే భవిష్యత్ తరాలకి అన్యాయం చేసిన వాళ్ళు అవుతాం. ఇవాళ ఏ ప్రభుత్వం కూడా ఉద్యోగులకు సంబంధించినటువంటి గత ప్రభుత్వ హయాంలో ఆ ప్రభుత్వం సకాలంలో జీతాలు పెన్షన్లు ఇవ్వలేదు. మేము వచ్చాక జీతాలు పెన్షన్లు ఇస్తున్నాం సంతోషించండి అని సంతృప్తి చెందితే సరికాదు. ఇవాళ జీతాలు బత్యాలు నెలవారీ ఇవ్వాల్సింది ప్రభుత్వం యొక్క బాధ్యత. ఇవాళ ఉద్యోగులు ఎవరు కూడా గొంతమ్మ కోరికలేమి కోరట్లా, మీరిచ్చిన హామీలను మాత్రమే అమలు చేయమని విజ్ఞప్తి చేయడం అయితే జరుగుతుంది. ఇవాళ రాష్ట్రంలో అన్ని వర్గాల ఉద్యోగులు కూడా ప్రభుత్వం మాకు ఇచ్చిన హామీలు ఎప్పుడు చూస్తుందని ఎదురు చూస్తున్నారు. కానీ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన విధంగా సూపర్ 6లో ఇచ్చిన హామీలకు సంబంధించి కొన్ని అమలు చేస్తూ ఉన్నారు. అమలు చేసినటువంటికి మేము స్వాగతిస్తూ అభినందిస్తూనే మరి ఉద్యోగ వర్గానికి కూడా ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి హామీలను ఎందుకు అమలు చేయట్లేదు మాత్రం ప్రభుత్వానికి విజ్ఞప్తి చేయడం అయితే జరుగుతూ ఉంది. ఆ విజ్ఞప్తిని ప్రభుత్వం ఉద్యోగులు ప్రశ్నిస్తారా అని అనుకుంటే ఇది ప్రశ్న కాదు. మాకు మీరు ఇచ్చినటువంటి హామీ, మాకు రావాల్సిన బకాయిలని హక్కుగానే మాత్రమే అడుగుతున్నామని చెప్పి సందర్భంగా ఈ వేదిక ద్వారా ప్రభుత్వానికి మనవి చేయడం అయితే జరుగుతుంది. ఇవాళ ఉద్యోగులంతా కూడా రిటైర్డ్ ఉద్యోగులు కానీ పెన్షనర్స్ కానీ రావాల్సిన బకాయిలు తీసుకోకుండానే చనిపోతున్న పరిస్థితి. ఇవాళ ఉద్యోగ వర్గం సంబంధించి ఏ ఒక్క ఉద్యోగి కూడా సంతృప్తిగా లేని పరిస్థితి. పక్క రాష్ట్రంలో తెలంగాణ ఉద్యోగులకు సంబంధించి కానీ మనకి సంబంధించి కానీ జీతబత్యాలకు ఉన్నటువంటి తేడాలని వ్యత్యాసాలని చైర్మన్ గారు ఆధారాలతో పాటు చెప్పడం జరిగింది. మరి తెలంగాణ రాష్ట్రంలో ఐఆర్ తీసుకుంటున్నారు. గతంలో పిఆర్సీ వివరాలన్నీ చైర్మన్ గారు చెప్పారు. 8,000 కోట్ల రూపాయల బకాయిలు పక్క రాష్ట్రంలో ఓన్లీ డిఏ బకాయిలు మాత్రం ఉంటే వాళ్ళ ఉద్యమానికి శ్రీకారం చుట్టి చలో సెక్రటేరియట్ ఉద్యమానికి కూడా ముందడుగేశారు. మరి పక్క రాష్ట్రంలో 8,000 కోట్ల బకాయిలు ఉంటే ఉద్యమానికి శ్రీకారం పురిస్తే ఇవాళ 40,000 కోట్ల పైబడి బకాయిలు ఉన్నట్లు వారు ఉన్న ఉద్యోగులు ఇంకా మౌనం పాటించడం ధర్మమా ఒకసారి మీ అంతా ఆలోచించాలని చెప్పి సందర్భంగా మనం చేయడం జరుగుతూ ఉంది. మనం చేస్తున్న పోరాటం ఏ వ్యక్తి మీదో ఏ ప్రభుత్వం మీదో ఎవరి మీద కాదు. ప్రభుత్వాలు వస్తుంటాయి పోతుంటాయి. ఉద్యోగంలో జాయిన్ అయిన తర్వాత రిటైర్మెంట్ వరకు 30 నుంచి 40 సంవత్సరాలు ఉద్యోగం చేస్తూ ఉంటాం. మనం చేస్తున్న ఉద్యోగ కాల పరిమితిలో మనకు రావాల్సినటువంటి జీతబత్యాలు, హక్కులు, పిఆర్సీలు అన్నీ కూడా మనం అడగడం తీసుకోవడం మన ధర్మం, ప్రభుత్వం కర్తవ్యం కూడా. గత ప్రభుత్వం కూడా ఉద్యోగులకు పిఆర్సీ 5 సంవత్సరాలకు ఒకసారి ఎందుకు చేయాలి, 10 సంవత్సరాలు చేయాలని ఆలోచన చేశారు. అలాగే ఎవరైనా ప్రశ్నిస్తే రకరకాల వేధింపులు చేశారు. ఆ ప్రభుత్వం అంత మొండిగా వ్యవహరిస్తున్నప్పుడు కూడా ఇప్పుడున్నటువంటి రాజకీయ నాయకులు ఎవరు కూడా రోడ్డెక్కని పరిస్థితుల్లో ఉద్యోగుల పక్షాన్ని నిజాయితీగా 92 రోజులు ఉద్యమ శ్రీకారం చుట్టింది ఒక ఏపీ దేశ అమరావతి అని మాత్రమే గర్వంగా చెప్పగలం. కానీ ఇవాళ ఆ రోజు ఆ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉద్యోగుల పక్షాన పోరాటం చేస్తుంటే ఇదే కూటమి ప్రభుత్వం నాయకులు మనకు మద్దతు పిలికారు. శభాష్, బాగా చేస్తున్నారు, చేయండి అన్నారు. మరి అదే ఇవాళ ఉద్యోగులకు అన్యాయం జరుగుతూ ఉంటే, అదే ఏపీ దేశ అమరావతి ఇవాళ పోరాటం చేస్తూ ఉంటే మీ వెనక ఎవరున్నారు, మీరు ఎందుకు పోరాటం చేస్తూ ఉన్నారు, మీకేమి తక్కువైంది అంటారు. ఉప్పు లేని కూర ఎంత చప్పగా ఉంటుందో ఉద్యోగ వర్గాన్ని పక్కన పెడితే ప్రభుత్వం మీద కూడా అంతే అసంతృప్తిగా ఉంటుందని చెప్పి సందర్భంగా మనవి చేయడం జరుగుతూ ఉంది. ఇవాళ రాష్ట్రంలో 16 లక్షల మంది ఉద్యోగులు ఉన్నారు. ఉద్యోగులు కుటుంబంలో ఉన్నారు. ఒక కుటుంబానికి 4 లెక్కేసుకున్నా సరే 50 లక్షల మంది ఉద్యోగులు కుటుంబాలకు సంబంధించినటువంటి సమస్యని ప్రభుత్వం పట్టించుకోకపోతే ఎవరికి చెప్పుకోవాలి మేము? అందుకని ఇవాళ పోరాటాన్ని ఏపీ దేశ అమరావతికి ముందడిగేసింది. అందుకోసం ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఇతర జేఏసీ సంఘ నాయకులందరినీ కూడా కలిసి మద్దతు కూడగట్టడం జరుగుతూ ఉంది. అంతేకాకుండా
నిరంతరం కార్మిక వర్గం కోసం పోరాటాలు చేస్తున్నటువంటి ఏఐటీసీ సిఐటి నాయకులను, అలాగే విద్యుత్ రంగంలో ఉన్న సంఘ నాయకులను, ఇతర సంఘ నాయకులందరూ కూడా కలుపుకొని ముందుకెళ్లాలని వారి విజ్ఞప్తి చేయడం జరిగింది. వారు కూడా మద్దతు తెలియజేసినందుకు ఈ సందర్భంగా వారందరికీ ప్రత్యేకించి ధన్యవాదాలు తెలియజేయడం అయితే జరుగుతూ ఉంది. ఇవాళ రాష్ట్రంలో ఆర్టీసీ ఉద్యోగులు ఒకవైపు ఉద్యమం బాటపడ్డారు, టీచర్స్ ఒకవైపు ఉద్యమం బాటపడ్డారు. ఆర్టీసీ ఉద్యోగులకు సంబంధించి ఇందాక చైర్మన్ బొప్పరాజు గారు చెప్పారు, ఆర్టీసీలో స్త్రీశక్తిని ప్రవేశపెట్టారు. చాలా సంతోషం. గతంలో స్త్రీశక్తి ప్రవేశపెట్టక ముందు మహిళలకు ప్రత్యేకించి స్త్రీలని ప్రత్యేకించి సీట్లు కేటాయింపు రాసి ఉండేది. ఇవాళ బస్సుల్లో ప్రత్యేకించి పురుషులకు కేటాయించాలని రాయాల్సిన పరిస్థితి వచ్చింది. ఇలాంటి పరిస్థితులు వచ్చాయి. ఇవాళ స్త్రీశక్తి వచ్చిన తర్వాత ఎంతో వెసులుబాటు వస్తుందో, ఆర్థిక వెసులుబాటు వస్తుందని బడుగు బలహీన వర్గాలకు చెందినటువంటి మహిళా సోదరీమణులు ఎంతో ఎదురు చూశారు. రోజువారీ కూలీకి వెళ్ళేవారు కానీ, చిన్నపాటి ఉద్యోగులు కానీ, రోజు అప్ అండ్ డౌన్ చేసే ఉద్యోగులు, చిరు వ్యాపారస్తులు కూడా బస్సుల్లో వెళ్తే నెలకు 2,000 3,000 మిగులుతని సంతోషంతో ఎదురు చూశారు. కానీ ఇవాళ మీరు బస్సులు పెట్టిన తర్వాత, మీ స్త్రీశక్తి పథకం ప్రవేశపెట్టిన తర్వాత ఒక్క బస్సు పెంచకుండా, ఒక్క సిబ్బంది పెంచకుండా ఉంటే రోజుకి స్త్రీశక్తి పథకం కంటే ముందుకు అంటే ఇప్పుడు రోజుకి 15 లక్షల మంది ప్రయాణికులు పెరిగితే ఈ బస్సుల్లో ఎలా ఎక్కించుకోవాల్సిన పరిస్థితి ఆలోచన చేయండి. ఇవాళ స్త్రీశక్తి ద్వారా ఈ ప్రభుత్వానికి ఎంత మంచి పేరు వచ్చిందో, మీరు బస్సులు పెంచకుండా, సిబ్బందిని పెంచకుండా ఉంటే అదే స్త్రీశక్తి ద్వారా ప్రభుత్వానికి చెడ్డ పేరు వచ్చే పరిస్థితి ఉంటుందని చెప్పేసి ఆర్టీసీ ఉద్యోగ సంఘాల జేఏసీగా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేయడం జరిగింది. కానీ మా విజ్ఞప్తిని వినిపించుకోవట్లే. ఒక ప్రభుత్వ పెద్ద, ఒక మంత్రి గారి దగ్గరికి వెళ్ళి కొంతమంది మాట్లాడితే మహిళలకి ఫ్రీ బస్ ఇస్తామన్నాం కానీ మహిళలకు ఎన్ని బస్సులు కావాలంటే అన్ని బస్సులు మనం ఇస్తామనలేదు కదా అన్నారంట. ఇది ఎక్కడ చూడండి న్యాయం. అందుకని ఇవాళ చాలామంది స్త్రీశక్తి పథకం మీద వ్యతిరేకత వచ్చే పరిస్థితి ఉంది. అందుకని దయచేసి ప్రభుత్వం పెడుతున్న పథకాలు మంచివి, అది అమలులో ప్రక్రియలో భాగంగా ఉద్యోగులు కానీ, ఆ సంస్థలు కానీ, వ్యవస్థలు కానీ ఇస్తున్న సూచనలు కూడా పాటిస్తే ప్రభుత్వానికి ఇంకా మంచి పేరు వస్తున్న ఉద్దేశంతోనే మేము విజ్ఞప్తి చేయడం అయితే జరుగుతూ ఉంది. ఇవాళ ఉద్యోగులకు సంబంధించినటువంటి బకాయిల చెల్లింపుని మీ ప్రభుత్వాలు దయదలిచి మాకు ఇవ్వాల్సిన అవసరం లేదు, మాకు రావాల్సిన బకాయిలను మేము చెల్లించాలని చెప్పి సందర్భంగా మనవి చేయడం జరుగుతూ ఉంది. చాలామంది ఇప్పుడు బొప్పరాజు గారికి అంటున్నారు, మాట్లాడారు, ఇవాళ ఏదో ప్రకటన చేస్తామన్నారు, ఏమీ చేయలేదు అనుకుంటున్నారేమో. అది చివరి అంకం లాస్ట్లో ఉంది. ఇవాళ ఏపీజేఎస్ అమరావతి తీసుకుంటున్నటువంటి కార్యాచరణ సంబంధించి రాష్ట్రంలోని ఉద్యోగులంతా కూడా ఏం ప్రకటన చేస్తారు, ఏం చేయబోతున్నారని ఎదురు చూస్తూ ఉన్నారు. తప్పకుండా ఇవాళ సమావేశం ముగిసేలోగానే మన చైర్మన్ గారు కార్యాచరణని ప్రకటిస్తారు. ఆ కార్యాచరణని చిత్తశుద్ధితో అమలు చేయాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. ఆ కార్యాచరణని ఏదైతే పిలుపునిస్తారో రాష్ట్ర కమిటీ నుంచి ఎప్పటికప్పుడు ఇచ్చిన పిలుపుని జిల్లా కమిటీలు, డివిజన్ కమిటీలు, అలాగే మన జేఏసీతో ఉన్నటువంటి డిపార్ట్మెంట్ సంఘాలు, మనకు మద్దతు కోరేటువంటి సంఘాలు అందరూ కూడా ఆ కార్యక్రమాలని జయప్రదం చేయాల్సిన పరిస్థితి ఉంది. లేదంటే ఇప్పుడు మనం ఒక్క ఉద్యోగులుగా ఒక్కొక్క ఉద్యోగ గొంతు విప్పితే సరిపోదు. మనందరి లక్షలాది మంది ఉద్యోగుల గొంతు ఒక్కటే నినదిస్తే డెఫినెట్గా ఉద్యోగ వర్గానికి న్యాయం జరుగుతుందని చెప్పి సందర్భంగా మీ అందరికీ మనవి చేయడం జరుగుతూ ఉంది. డెఫినెట్గా ఇవాళ ఉద్యోగ వర్గం అంతా కూడా అందరి సమస్యది, ఏ ఒక్కరి సమస్య కాదు, బొప్పరాజు గారి సమస్య కాదు, ఏపీజేఎస్ అమరావతి సమస్య కాదు, ఇవాళ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని వర్గాల ఉద్యోగులకు సంబంధించినటువంటి సమస్య, రిటైర్డ్ ఎంప్లాయీస్ సమస్య, అవుట్సోర్సింగ్ ఉద్యోగుల సమస్య, అన్ని వర్గాలకు సంబంధించినటువంటి సమస్య. కాబట్టి ఎవరు ముందడిగేస్తారని చూస్తున్నారు. ఇవాళ ఉద్యోగులుగా, ఉద్యోగ సంఘ నాయకులుగా, ఉద్యోగ సంఘాలని, జేఏసీని నమ్ముకున్న మీ అందరికీ అండగా భరోసాగా నిలబడాలని ఆనాడు ఆ ప్రభుత్వంలో ఏపీజేఎస్ అమరావతి ముందడిగేసి పోరాటం చేసింది. ఇవాళ కూడా ప్రభుత్వానికి కొంత టైం ఇవ్వాలి అనే ఉద్దేశంతో టైం చాలా ఇవ్వడం జరిగింది. ముఖ్యమంత్రి గారి మాటని నమ్మి మనం టైం ఇవ్వడం జరిగింది. మరి 90 రోజుల్లో ఈహెచ్ఎస్ని మొత్తం దాని స్వరూపం మార్చి క్యాష్లెస్ ట్రీట్మెంట్ చేస్తూ ఉన్నారు. 90 రోజులు దాటిపోయి ఏడాది కాలం వస్తున్నప్పుడు కూడా పట్టించుకోని పరిస్థితి. ఇందాకే మన చైర్మన్ గారు చెప్పారు, మెడికల్ బిల్లులు కానీ, కళ్ళద్దాల బిల్లులు కానీ, ఏ బిల్లు పెట్టుకున్నా సరే ప్రజాప్రతినిధులకి వెంటనే రూపాయి కూడా తగ్గకుండా గ్రాంట్ అవుద్దని. కానీ మన ఈహెచ్ఎస్ ద్వారా హాస్పిటల్కి వెళ్తే మనం పట్టించుకునే ఎవరు ఉండరు. మన సొంత డబ్బులు పెట్టి ట్రీట్మెంట్ చేయించుకుంటే ₹1,00,000 ఖర్చు పెడితే 20,000 కూడా రాని పరిస్థితుంది. ఇలాంటి పరిస్థితుల్లో అన్ని విషయాల మీద మనం పోరాటం చేస్తున్నాం. డిమాండ్స్ చాలా వరకు ఉన్నాయి. ఆ డిమాండ్స్ అన్నింటిని కూడా ఇప్పటికే కరపత్రాల ద్వారా, పోస్టర్స్ ద్వారా మీ అందరి ముందుకు రావడం జరిగింది. భవిష్యత్తులో కూడా ఆ డిమాండ్స్ని, స్లోగన్స్ని మీ ముందుకు తీసుకెళ్ళడం జరుగుతుంది. కాబట్టి
ఇవాళ ఉద్యోగులకు సంబంధించినటువంటి మన బకాయిల కోసం కాదు, ఇవాళ మన ఆత్మగౌరవాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. గత ప్రభుత్వం హయాంలో ఉద్యోగులకి గౌరవం తగ్గింది, ఆ గౌరవాన్ని మళ్ళీ పునఃప్రతిష్ఠ చేస్తామని చెప్పేసి గౌరవ ముఖ్యమంత్రి గారు మనకి హామీ ఇవ్వడం జరిగింది. ఆ గౌరవాన్ని నిలబెట్టుకునే విధంగా, ఇచ్చిన హామీని అమలు చేసే విధంగా, ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను అమలు చేసే విధంగా బకాయిలన్నీ కూడా మేము ఒకే రోజు ఇమ్మని అడగట్లా, ఎప్పుడు ఇస్తారో చెప్పమని మేము అడుగుతున్నప్పుడు కూడా దాని మీద కూడా ఇంకా మౌనం పాటిస్తే, ఇంకా మనం మౌనంగా ఉంటే మన భవిష్యత్తులో ఎవరు ఇంకా మనని క్షమించరు. కాబట్టి మన హక్కుల సాధన కోసం, మన బకాయిల కోసం, అలాగే భవిష్యత్ తరాలకి ఒక ఆదర్శంగా ఉండడం కోసం ఇవాళ ఉద్యమ కార్యాచరణ మనం శ్రీకారం చుట్టడం జరిగింది. ఈ ఉద్యమ విజయవంతంలో చివరి వరకు ఎప్పటికప్పుడు ఏ పిలుపునిచ్చినప్పుడు కూడా వాటిని విజయవంతం చేయడంలో మీ అందరూ ముందడిగేయాలని, చైర్మన్ గారు ఏదైతే షెడ్యూల్ని ప్రకటిస్తారో ఉద్యమ కార్యాచరణ షెడ్యూల్ని, అది విజయవంతం చేయడంలో మనందరం కూడా కంకణబద్దులై పనిచేయాలని చేసి మీ అందరికీ పేరు పేరున మనవి చేసుకుంటూ అవకాశం ఇచ్చిన అధ్యక్షుల వారికి ధన్యవాదాలు. ఉద్యోగుల ఐక్యత, ఉద్యోగుల ఐక్యత.